కాంగ్రెస్ పార్టీలో అన్ని సవ్యంగానే ఉన్నాయంటే అసలు లేదని చెప్పుకోవచ్చు. ఆ పార్టీలో పెద్ద ఎత్తున ముఠా తగాదాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. రాహుల్ గాంధీ వర్గం వర్సెస్ ప్రియాంక గాంధీ అండ్ కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య, అటు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్. ఇదే సమయంలో ఇటు కేరళలో కాంగ్రెస్ యూనిట్ వర్సెస్ శశి థరూర్, ఇటు మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్. ఇలాంటి ఎన్నో తగాదాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా సతమతం అవుతూ వస్తుంది. వీటన్నిటిలో ఒక సారూప్యత ఉంది. అదేమిటంటే ఈ సచిన్ పైలట్ కానీ లేకపోతే దిగ్విజయ్ సింగ్, ఇటు శశి థరూర్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో మార్పులు రావాలి, ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న పంత అనేది పూర్తిగా మార్పు జరిగినప్పుడే మనం ప్రజల మన్నలను పొందగలుగుతాం, లేకపోతే మన పార్టీ ఇదే విధంగా రోజు రోజుకి దిగజారిపోతుంది అని పార్టీని హెచ్చరించిన వాళ్ళే. సో ఈ విధంగా ఎవరైతే హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారో వీళ్ళందరినీ పార్టీ పక్కన పెడుతుంది, తద్వారా పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది అని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తన సొంత నేతలు చెబుతున్న మార్పులను తన పార్టీలో ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పార్టీ గెలుపొందే అవకాశం ఉంటుంది. లేకపోతే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో ఒకటి ఉండేదట, ఆ పార్టీ మన దేశాన్ని చాలా ఎక్కువ కాలం పరిపాలించిందట అని మనం చరిత్రలో చదువుకునే రోజులు ఇస్తాయేమో చూడాలి మరి.